విషయం అంటే ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడినాం కాబట్టి మీ డివిజన్కి 5 కోట్లు తీసుకొని రావడం జరిగింది. సో అంటే మొన్న బడ్జెట్ విడుదల చేయడం జరిగింది సో పార్లమెంట్లో. సో తెలంగాణకి ఎంత బడ్జెట్ కేటాయించారు, తెలంగాణకి మోసం జరిగిందా జరగలేదా బీజేపీ వల్ల, మీరేం చెప్తారు? తెలంగాణ బడ్జెట్ దాకా ఎందుకు శివ? అది మొత్తం ప్రపంచం అంతా కూడా మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో మోడీ గారిని ఆయన ఏం తెచ్చారు అది మొత్తం ప్రపంచం అంతా చూసింది. అక్కడ దాకా అయితే నా సికింద్రాబాద్ గురించి చెప్తా. 750 కోట్లు పెట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా అంతకు మించి మాకు కిషన్ రెడ్డి గారు రైల్వే స్టేషన్ నిర్మిస్తా ఉన్నారు. అది తొందరలోనే ఓపెన్ చేస్తా ఉన్నాం, మీరు కూడా తప్పకుండా రావాలి. పనులు జరుగుతున్నాయి, తొందరలో ఇంకో 2-3 నెలలు ఓపెనింగ్ కూడా ఉంది. అది 750 కోట్లు పెట్టి నిర్మిస్తా ఉన్నాము. 34 ఎస్కలేటర్లు ఉన్నాయి, అట్లనే ఐటీ కారిడార్స్ ఉన్నాయి, బుల్లెట్ ట్రైన్స్ తీసుకొచ్చినాము. ఇలాగే కిషన్ రెడ్డి గారి ఆయనలో ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది కదా. తర్వాత చెర్లపల్లి నుంచి కుమరవల్లి కూడా స్పెషల్ ట్రైన్ వేసారు. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మిస్తూ ఉన్నాం. బడ్జెట్లో అనేక రకాల అభివృద్ధులు జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో అంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పి అయితే మీరు చెప్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ లీడర్లు కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ చాలామంది ఏం మాట్లాడుతున్నారు, సో అంటే కేంద్ర మంత్రులు ఉన్నారు కానీ అసలు ఏం తీసుకొని వస్తలే మన తెలంగాణకి అని అంటున్నారు చాలామంది. సో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. ఓకే, ఇదే విధంగా అంటా ఉంటే నేను కూడా రిపోర్ట్ టు పబ్లిక్ అని ఒక మీటింగ్ అరేంజ్ చేశారు కిషన్ రెడ్డి గారు ఇంటలెక్చువల్స్కి. ఆ రోజు నేను మీటింగ్ పోతే స్పష్టంగా తెలిసింది. ఆయనతో బుక్ నాకు ఉంది, ఎవరైతే అడిగారో ఆ బుక్ నీకు ఇస్తా వాళ్ళకి. ఓకే, రెండోసారి ఎంపీగా రెండోసారి మంత్రిగా ఆయన ఏ విధంగా వర్క్ చేశారు, ఆయన కింద మేమే ఏ విధంగా వర్క్ చేస్తాం అనేది దీంతో తెలిసిపోతుంది. ఓకే, అంటే కిషన్ రెడ్డి గారు మీతో బాగా మాట్లాడతారా? అంటే ఏ సమస్య ఉన్నా కానీ మీరు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడొచ్చా? తప్పకుండా మాట్లాడతారు. ఆయన ఢిల్లీలో ఉన్న ఎక్కడున్న ఈ విధంగా ఈ ప్రాంతంలో ఇక్కడ నా ప్రాంతానికి సంబంధించిన సమస్యను తప్పకుండా ఫోన్ చేస్తారు, ఫోన్లో మాట్లాడతారు. ఓకే, అయితే కిషన్ రెడ్డి గారు వర్గమో ఒక మనిషో ఓటేసే గెలవే. భారతదేశంలో మన అందరం ఉన్నాం. ఆయన భారతదేశం అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయన పని చేయలేదంటే ఒకరిని పని చేయడానికి లేడు కదా. ఆయన ఏం తెచ్చిండు, ఏం చేసిండంటే ఒక ఇంటికో ఒక బస్సుకో తీయడానికి లేరు. ఆయన దేశానికి మంత్రిగా ఉన్నారు. అందరు కూడా సమానంగా పనిచేయాలి. మనకు తినడానికి కూడా టైం దొరకదు. దగ్గర నుండి చూసానుగా చెప్తున్నా. ఓకే, అట్లా. అంటే మీ ఏజ్ ఎంత అన్నా? ఎంత ఉండొచ్చు శివ చెప్పు? నాకు తెలిసి ఒక 30+ ఉండొచ్చు. అంతే అనుకో, మంచిది. 30+. మీరు చెప్పచ్చు కదా, నేను అడుగుతున్నా. 30+ ఉన్నారా? అంటే కరెక్ట్ నాకు ఫిగర్ కావాలి. ఇంచుమించు ఎంత? నువ్వు తక్కువ అనుకుంటే చాలా హ్యాపీ. అంటే చెప్పొద్దు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఏజ్ రివీల్ చేస్తే నాకు పొలిటికల్గా నువ్వెంత అనుకుంటే దాంతో అదే హ్యాపీ. ఓకే.